హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎన్టీసీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి మనకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఎవరైతే విద్యార్థులు 5th క్లాస్ అదేవిధంగా 8th క్లాస్ చదువుతూ ఉన్నారో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో మనకి 6th క్లాస్కి అదేవిధంగా 9th క్లాస్కి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి దేశంలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్లలో కూడా మనకు ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అయింది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు సైనిక్ స్కూల్లో చేరి ఎన్డీఏకు, ఎయిర్ ఫోర్స్కు అదేవిధంగా ఆర్మీకి, త్రివిధ దళాల్లో మనం సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. సో దీని ద్వారా సెలెక్ట్ అయిన వారు ఎంతోమంది దేశానికి సేవ చేస్తుంటారు. కాబట్టి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న పేరెంట్స్ కానీ విద్యార్థులకు కానీ ఈ యొక్క స్కూల్స్ మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 10th అక్టోబర్న స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 30 అక్టోబర్ వరకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మరిన్ని వివరాలు చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియోని మిగతా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ మనకు 30తో ముగుస్తుంది కదా. ఎవరైతే పేమెంట్ చేయకుండా ఓన్లీ అప్లికేషన్ పెండింగ్లో పెట్టారో వారికి 31st వరకు అయితే టైం ఇచ్చారు. సో 31st అక్టోబర్ వరకు అయితే టైం ఉంటుంది. కాబట్టి ఆ లోపలే మనము అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా పేమెంట్ మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో అదేవిధంగా ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు, అదేవిధంగా డిఫెన్స్ పర్సన్లో పనిచేస్తున్నారు, ఎక్స్ సర్వీస్మెన్ లాగా ఉన్నారు, ఓబీసీలో నాన్ క్రిమినల్ ఏరియాలకు ఉన్నారో వారందరికీ కూడా మనకు 850 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్లు, షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పేమెంట్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్లో మనం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైతే కరెక్షన్స్ ఏదైనా మిస్టేక్స్ మనకు పడ్డా కూడా 11 నవంబర్ నుంచి మనకు 4 నవంబర్ అంటే 2 days టైం ఉంటుంది. కాబట్టి ఈ 2 daysలో మనకు కావాల్సిన కరెక్షన్స్ ఏవైతే తప్పుగా మనం ఆన్లైన్ అప్లికేషన్లో ఎంట్రీ చేసామో ఆ ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మనం మార్చుకునే అవకాశాన్ని మనకు ఈ 2 daysలో మనకు కల్పించారు. సో దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకు తర్వాత డేట్లో ఇస్తారు. కానీ ఎగ్జామినేషన్ సంబంధించి మాత్రం జనవరి 2026లో ఉంటుంది అని చెప్పారు. ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకు క్లాస్ 6th కోసం అయితే 150 minutes ఉంటుంది, క్లాస్ 9th కోసం అయితే మనకు 180 minutes ఉంటుంది. ఈ యొక్క టైం లోపలనే మనం ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మనకు 6th క్లాస్కి వచ్చేసి మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క 9th క్లాస్ ఎగ్జామ్ సంబంధించి మనకు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క డేట్స్ని అదేవిధంగా ఈ టైమింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మనకు ఏదైతే మనకు అడ్మిట్ కార్డ్ వస్తుంది కదా, ఈ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్నది మనకు ఎగ్జామ్ సెంటర్ అవుతుంది. కాబట్టి అప్లికేషన్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి దాదాపు డిసెంబర్లో ఎండింగ్లో కానీ జనవరి స్టార్టింగ్లో కానీ ఈ యొక్క అడ్మిట్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మన ఛానల్ రెగ్యులర్గా చూసినా సరిపోతుంది, లేదంటే లేటెస్ట్ ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటూ ఉన్నా సరే మనకు ఈ యొక్క వివరాలు అనేవి తెలుస్తాయి. సో దీనికి సంబంధించి ఓబీసీ లిస్ట్లో ఏదైతే మన క్యాండిడేట్స్ ఉన్నారో ఓబీసీ లిస్ట్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్లాసుల్లో నాన్ క్రిమినల్ కింద ఉన్న వారిని సెంట్రల్ లిస్ట్ అంటే సెంట్రల్ సంబంధించిన నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే వెబ్సైట్లో ఓబీసీ నాన్ క్రిమినల్ కింద సెలెక్ట్ అయి ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వారికి ఎవరికి కూడా దీంట్లో వర్తించదు. అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఓబీసీ నాన్ క్రిమినల్లో ఆ యొక్క నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్లో లిస్టులో ఉన్నవారు మాత్రమే ఓబీసీ నాన్ క్రిమినల్ కింద పెట్టుకోవాలి. మిగతాలందరూ కూడా అన్రిజర్వ్ కేటగిరీ కింద పెట్టుకోవాలని చెప్పి 2026 and 27 అకాడమిక్ ఇయర్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 6th and 9th క్లాస్ సంబంధించి మొత్తం 6th క్లాస్కి 69 కొత్త సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ 9th సంబంధించి 19 కొత్తగా ఏర్పడుతున్న ఏవైతే మనకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో అడ్మిషన్ అయితే దొరుకుతుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం కూడా మనకు ఎన్టీఏకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అప్లికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి దాని ద్వారానే మనము ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఒకసారి మాత్రమే అప్లికేషన్ చేయాలి. మిగతా మనకు 2 times కానీ అంటే క్లాస్ 6th అప్లై చేసి క్లాస్ 9th అప్లై చేసిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క అప్లికేషన్ మొత్తం కూడా మనకు రిజెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్ తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కేవలం ఒక క్లాస్కు మాత్రమే అప్లై చేసుకోండి. వారి యొక్క ఏజ్ ఎలిజిబిలిటీస్ని బట్టి కూడా అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అండ్ ఖచ్చితంగా యూనిక్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించిన
అప్లికేషన్ ప్రాసెస్లో మనకి డాక్యుమెంట్స్ స్కాన్ చేసే అవసరం ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ చూసినట్లయితే మనకు ఖచ్చితంగా అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత స్టూడెంట్ యొక్క సిగ్నేచర్, అదేవిధంగా అతని లెఫ్ట్ హ్యాండ్ యొక్క థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా బర్త్ సర్టిఫికేటు, అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేటు, అదేవిధంగా లోకల్ సర్టిఫికేటు. అంటే ఖచ్చితంగా ఎవరైతే స్టూడెంట్ అప్లై చేస్తున్నారో వారికి ఫోటోగ్రఫీ ఉండాలి, అదేవిధంగా సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ డొమైసైల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనం స్కాన్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వివరాలని దగ్గర పెట్టుకోండి. సో దీని ద్వారా మనకు దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకు ఈ యొక్క అప్లికేషన్ అయితే జరుగుతుంది. కాబట్టి మీకు అప్లికేషన్ సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉన్నా, లేదంటే అప్లికేషన్ సంబంధించి ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకున్నా కూడా మీరు మన యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. సో ఫ్రెండ్స్, మనకి 2026 and 27 సంబంధించి సైనిక్ స్కూల్ సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో మొత్తానికి దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి క్లాస్ 6th and క్లాస్ 9 సంబంధించి 2026 and 27లో మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా దీని యొక్క నోటిఫికేషన్ ద్వారా వారు అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసిన తర్వాత ఆ యొక్క విద్యార్థి ఖచ్చితంగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్లో మనకి 2026 నోటిఫికేషన్ ప్రకారం వారు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఏదైతే మనకు అప్రూవ్ న్యూ సైనిక్ స్కూల్స్ ఏవైతే 40% రూట్ ఉంటాయో దాంట్లో కూడా మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ 26 ద్వారా మనకి వారు పాస్ అయి ఉండాలి. సో మనకి అప్రూవ్ న్యూ సైనిక్ స్కూల్స్ 60% రూట్లో చూసినట్లయితే వారు కూడా ఇది ఆప్షన్ ఖచ్చితంగా ఇది రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఎవరైతే మనకు ఆల్రెడీ దాంట్లో చదువుతున్నారో వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క న్యూ సైనిక్ స్కూల్లో 60% రూట్ కింద మనకి ఆల్రెడీ సైనిక్ స్కూల్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఈ యొక్క సైనిక్ స్కూల్స్ అదేవిధంగా న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ కింద మాత్రం కొత్తగా అప్లై చేసుకోవచ్చు, కొత్తగా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ సంబంధించిన 2026 నోటిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధించి ఎవరైతే వేకెన్సీస్ ఉంటాయో దాని ద్వారా మెడికల్ ఫిట్నెస్ లో పాస్ అయ్యి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ లో పాస్ అయ్యి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి మాత్రమే దీంట్లో షార్ట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి అప్రూవ్డ్ న్యూ సైనిక్ స్కూల్స్ లో సేమ్ ఏదైతే మనకు ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్, మనకు వచ్చిన డాక్యుమెంట్స్, మనకు వచ్చిన వెరిఫికేషన్, ఫిట్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క మెరిట్ లిస్ట్ ప్రకారమే మనకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా క్లాస్ 6 సంబంధించి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. అది కూడా మనకి 31 మార్చ్ 2026 ప్రకారం, అంటే 31 మార్చ్ 2026 వరకు మాత్రమే అభ్యర్థి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పారు. షుడ్ బి బార్న్ అంటే ఖచ్చితంగా 1/4/2014 నుండి 31/3/2016 వరకు మధ్యలో మాత్రమే పుట్టి ఉండాలి అని చెప్పేసి మనం క్లాస్ 6కి సంబంధించి ఎలిజిబిలిటీస్. అదేవిధంగా క్లాస్ 6కి సంబంధించిన ఏవైతే మనకు 40% న్యూ సైనిక్ స్కూల్స్ ఉన్నాయో వాటిలో మనకి 10 years నుంచి 12 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా 31 మార్చ్ 2026 వరకు మాత్రమే ఉండాలి. ఇది కూడా మనకు 1/4/2014 నుంచి 31/3/2016 మధ్యలో పుట్టి ఉండాలి. అదేవిధంగా మనకి న్యూ సైనిక్ స్కూల్స్లో ఆల్రెడీ మనకు ఎవరైతే చదువుతున్నారో వారికి మాత్రం 10 నుంచి 12 మధ్యలో ఉండాలి. 31/3/2026 మాత్రం ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే 6th క్లాస్ సంబంధించి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా 10 నుంచి 12 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. 1/4/2014 నుంచి 31/3/2016 మధ్యలో పుట్టి ఉండాలి అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. అదేవిధంగా 9th క్లాస్ సంబంధించి మనకి 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే ఈ యొక్క ఏజ్ వచ్చేసి మనకు 31 మార్చ్ 2026 లోపు మనకు ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా మనకి 1/4/2011 నుంచి 31/3/2013 మధ్యలో పుట్టి ఉండాలి అని చెప్పేసి మనకు చెప్పారు. సో అన్ని సైన్స్ స్కూల్స్లో, అన్ని న్యూ సైనిక్ స్కూల్స్ 40% అండ్ న్యూ సైనిక్ 60%లో కూడా మనకి ఖచ్చితంగా అంటే స్టూడెంట్ 1/4/2011 అదేవిధంగా 31/3/2013 మధ్యలో మాత్రమే పుట్టిన వారికి అర్హత ఉంటుందని చెప్పి. దీనికి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఏదైతే మనకు దేశవ్యాప్తంగా ఉన్న 13 గుర్తించబడిన లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. సో దీనికి 6th క్లాస్ సంబంధించి మనకు 13 లాంగ్వేజ్లో మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. కానీ 9th క్లాస్కి సంబంధించి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పారు. సో మిగతా ఏవైతే మనకు న్యూ సైనిక్ స్కూల్స్ 40%, అదేవిధంగా న్యూ సైనిక్ స్కూల్స్ 60% ఉన్నారో వారికి మాత్రం వారికి కూడా సేమ్ మనకి
13 లాంగ్వేజెస్ దేశంలో ఏవైతే లిస్టెడ్ చేసి ఉన్నాయో వాటిలో మనకి క్వశ్చన్ పేపర్ వస్తుంది. మిగతా 9th క్లాస్ సంబంధించి మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకు minimum 25% marks in each section and 40% marks in the aggregate. This does not apply to SC/ST candidates అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ 6th క్లాస్ సంబంధించి అదేవిధంగా 9th క్లాస్ సంబంధించి అప్లై చేశారో వారికి ఖచ్చితంగా 25% మార్క్స్ ఇన్ ఈచ్ సెక్షన్లో, ప్రతి సెక్షన్లో కూడా 25% మార్క్స్ అనేది రావాలి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే 40% మార్క్స్ ఖచ్చితంగా రావాలని చెప్పారు. అది SC/STలకు వర్తించదని చెప్పారు. సో అన్నిట్లో కూడా మనకి న్యూ సైనిక్ స్కూల్స్లో కానీ అదేవిధంగా 40% అండ్ 60%లో కానీ ఖచ్చితంగా 25% ప్రతి సెక్షన్కి అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఓవరాల్ చూసినట్లయితే మనకి 40% వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు చూసారు. సో అదేవిధంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఏదైతే మనకు వచ్చిన మార్క్స్ ఉంటాయో ఆ యొక్క మార్క్స్ ద్వారా మాత్రమే మనకు హోమ్ స్టేట్ అదేవిధంగా అవుట్ సైడ్ స్టేట్ సపరేట్ చేసి మొత్తం బాయ్సా గర్ల్సా అని చెప్పేసి సపరేట్ చేసి మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది వస్తారు. ప్రతి దాంట్లో కూడా మనకు అదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించిన విద్యార్థులకు మాత్రమే దీంట్లో అడ్మిషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మంచిగా పాస్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో 6th క్లాస్ సంబంధించిన మనకు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే మనకు ఈ ఎగ్జామినేషన్ ప్రొసీజర్లో మనకి 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. ABCD అనే సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 సెక్షన్లో మనకి లాంగ్వేజెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా మనకి 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్కు 50 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి ఒకటి మనకు 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి మనకు 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. కాబట్టి మొత్తం చూసినట్లయితే మనకు 125 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా 9th క్లాస్ సంబంధించిన మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే దీంట్లో వచ్చేసి మనకు ABCDE అని 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 5 సెక్షన్లో కూడా మనకి మ్యాథమెటిక్స్కి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కూడా మనకి 4 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో అదేవిధంగా ఇంటెలిజెన్స్కి వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇంగ్లీష్కి వచ్చేసి మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. జనరల్ సైన్స్లో వచ్చేసి 25 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సోషల్ సైన్స్లో వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. సో మొత్తానికి మనకు ఈ యొక్క 9th క్లాస్ సంబంధించిన ప్రశ్నపత్రంలో మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 150 క్వశ్చన్లో మనకి ప్రతి క్వశ్చన్ కూడా మనం చూస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి సెక్షన్లో కూడా మనకు 25% కంటే ఎక్కువ రావాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకు 400 రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 400 మార్క్స్ మనము రీచ్ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో దీనికి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు క్లాస్ 6 కోసం వచ్చేసి ఇంగ్లీష్, మరాఠీ, ఒడియా, బెంగాలీ, తెలుగు, హిందీ, అస్సామీ, పంజాబీ, తమిళ్, గుజరాత్, కన్నడ, ఉర్దూ, మలయాళం అనే లాంగ్వేజ్లు మనకు ఉంటాయి. సో ఎవరైతే 6th క్లాస్కి అప్లై చేశారో వీరందరూ కూడా ఈ యొక్క లాంగ్వేజ్ మనము చూస్ చేసుకోవచ్చు. అదే 9th క్లాస్ మాత్రం కేవలం ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని గుర్తించండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి సైనిక్ స్కూల్లో చేయడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఏ సలహాలు ఉన్నా, ఏం సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అప్లై చేయడానికి ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకున్నా కూడా మనకి ఖచ్చితంగా కాంటాక్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకు సైనిక్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.